శ్రావణ మాసంలో వాయనాలకు వెళ్ళినప్పుడు ఫుల్ శనగలు వచ్చిండే. అవి వచ్చినట్టు ఫ్రీజర్ లో పడేసా. వాటికి మోక్షం కలిగించాలని డిసైడ్ అయ్యా ఇవాళ. కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేద్దామని కేరళ స్టైల్ కడల కర్రీ ఉంటది కదా, అది చేద్దాం అనుకున్నా. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. కేరళ కాబట్టి కోకోనట్ ఆయిల్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాన్ లో కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఫెన్నల్ సీడ్స్, సినమన్, క్లోవ్ ఇంకా కార్డమం వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై అయినాక ఉప్పు, పెప్పర్, కారం, గరం మసాలా, డానియల్ పొడి వేసుకొని కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. మొన్న వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం అన్ని పూజలకి ఎన్ని కొబ్బరికాయలు వచ్చాయి వాటన్నిటిని తాట తీసి ఫ్రీజర్ లో పెట్టా. బేసిక్ గా వాటిని యూజ్అప్ చేయడానికే ఈ కడల కర్రీ ప్లాన్ వేసా. హిహిహి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. అది ఇంకా చల్లగా అయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లో మళ్ళీ సేమ్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం ఇంగువ వేసి ఆనియన్స్ మగ్గడానికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా ఆనియన్ ది, ఆ పేస్ట్ కూడా వేసేసి ఒక్క 2 minutes ఫ్రై చేయాలి. బేసిక్ గా ఇదే టైము ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవడానికి. బేసిక్ గా మనం చాలా దగ్గర ఉప్పు వేస్తాము కాబట్టి కొంచెం చూసేసుకోవాలి. దీని తర్వాత నేను శనగల్ని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి నూనె తేలేంత వరకు మరగనివ్వాలి. నువ్వు వేసిన 2 చుక్కల నూనెకి నూనె ఎందుకు తేలుతుంది అని అడగండి. అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మైండ్ లోనే సమాజ్ చేసేయండి. ఎనీవే డన్. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇది బాస్మతి రైస్ తోటి చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే అది ఫోటో తీసి స్టేటస్ పెట్టి నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి.